సింగరేణి బొగ్గు నిల్వలపై సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా ప్రభుత్వం చూపిస్తుంది అంటూ మండిపాటు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని వెల్లడి. హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం. కాలిబూడిదైన కాంప్లెక్స్లోని ఓ హెల్మెట్ షోరూం. దాదాపు 2.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ బాధితుల ఆరోపణలు. అసత్య ప్రచారాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్. తమకు ఎవరూ ఫండింగ్ ఇవ్వడం లేదు అంటూ క్లారిటీ. ప్రజల్లో ఆదరణ చూసి కావాలనే ఇలా చేస్తున్నారని మండిపాటు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తాను అన్న మాటలు నేను వినలేదు అంటూ మాట మార్చే ప్రయత్నం. ఆయన అన్న దాంట్లో తప్పు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు. చార్మినార్ వద్ద ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఆస్వాదించిన కేటీఆర్. ఇక్కడ టీ తాగకుండా పాత బస్తీ పర్యటన పూర్తి కాదు అంటూ వ్యాఖ్య. ఆగ్రాలో ఓ యువతికి తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి చెరువులో పడిన యువతిని ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన కానిస్టేబుల్ దీపక్ సోలంకి. అతను చూపిన సాహసం, విధి నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఢిల్లీలో దారుణం. చూస్తుండగానే కుప్పకూలిన 4 అంతస్తుల భవనం. ముందుగానే పగుళ్లు రావడంతో ఖాళీ చేసిన నివాసితులు. భవనం కూలిపోతుండగా భయంతో పరుగులు తీసిన ప్రజలు.